వాల్మీకి రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలున్నాయి? ఏ 24,000, బి 18,000, సి 32,000, డి 1,00,000. కరెక్ట్ ఆన్సర్ ఏ 24,000. రావణుణ్ణి సంహరించడానికి రాముడు ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన బాణం ఏది? ఏ పాశుపతాస్త్రం, బి ఆగ్నేయాస్త్రం, సి బ్రహ్మాస్త్రం, డి నారాయణాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ సి బ్రహ్మాస్త్రం. రామాయణంలోని ప్రతి 1000 శ్లోకాలలోని మొదటి అక్షరాలను కలిపితే ఏ మంత్రం ఏర్పడుతుంది? ఏ మృత్యుంజయ మంత్రం, బి శాంతి మంత్రం, సి గాయత్రీ మంత్రం, డి విష్ణు సహస్రనామ మంత్రం. కరెక్ట్ ఆన్సర్ సి గాయత్రీ మంత్రం. రావణుడి సోదరుడైన విభీషణుడు యుద్ధం కంటే ముందు ఎవరిని శాంతిదూతగా పంపమని సలహా ఇచ్చాడు? ఏ అంగదుడు, బి హనుమంతుడు, సి సుగ్రీవుడు, డి జాంబవంతుడు. కరెక్ట్ ఆన్సర్ బి హనుమంతుడు. లక్ష్మణుడు ఎవరి అంశతో జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి? ఏ విష్ణువు, బి వాయుదేవుడు, సి ఆదిశేషుడు, డి అగ్నిదేవుడు. కరెక్ట్ ఆన్సర్ సి ఆదిశేషుడు. రావణుడి భార్య మండోదరి తండ్రి ఎవరు? ఏ మయుడు, బి విశ్వశ్రవసుడు, సి వాలి, డి సుమాలి. కరెక్ట్ ఆన్సర్ ఏ మయుడు. రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నించిన జటాయువు సోదరుడి పేరేమిటి? ఏ సుగ్రీవుడు, బి సంపాతి, సి గరుత్మంతుడు, డి మైనాకుడు. కరెక్ట్ ఆన్సర్ బి సంపాతి. వాలిని సంహరించిన తర్వాత సుగ్రీవుడు మరియు లక్ష్మణులు ఏ పర్వతంపై కొన్నాళ్లపాటు నివసించారు? ఏ ద్రోణగిరి, బి ఋష్యమూక పర్వతం, సి ప్రస్రవణగిరి, డి మలయ పర్వతం. కరెక్ట్ ఆన్సర్ సి ప్రస్రవణగిరి. సీతమ్మ తండ్రి అయిన జనక మహారాజు అసలు పేరు ఏమిటి? ఏ మిత్రుడు, బి కుశధ్వజుడు, సి నిమి, డి శీరధ్వజుడు. కరెక్ట్ ఆన్సర్ డి శీరధ్వజుడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించడానికి ఏ అస్త్రాన్ని ఉపయోగించాడు? ఏ గాంధీవం, బి బ్రహ్మశిరోనామస్త్రం, సి వాయువ్యాస్త్రం, డి ఐంద్రాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ డి ఐంద్రాస్త్రం. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఏ నదిని దాటాడు? ఏ సరయూ నది, బి తమసా నది, సి యమునా నది, డి గంగా నది. కరెక్ట్ ఆన్సర్ బి తమసా నది. రావణుడి సోదరులలో రాముని శరణు వేడినది ఎవరు? ఏ ఇంద్రజిత్తు, బి విభీషణుడు, సి కుంభకర్ణుడు, డి అక్షయ్ కుమారుడు. కరెక్ట్ ఆన్సర్ బి విభీషణుడు.